స్టూడెంట్ ఆల్రెడీగా ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఓపెన్ లూప్ అండ్ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ప్రాక్టికల్గా మనకి ఎక్కడ అప్లై చేస్తారో వాటిని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అండ్ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏమి? ఇన్పుట్ ఇచ్చిన వెంటనే అవుట్పుట్ని కంట్రోల్ చేసే విధంగా లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏమి? దానికి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫీడ్బ్యాక్ ద్వారా కంట్రోల్ చేసి మనం అవుట్పుట్ తీసుకుంటాం. అవుట్పుట్ని ఓ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఉండడం ద్వారా దాన్ని క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టంలో అంటే మనకి ఫీడ్బ్యాక్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో వాటి గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మనకి ఓపెన్ లూపు అండ్ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టము, ద బ్లాక్ డయాగ్రామ్స్ ఆర్ హియర్ దిస్ ఈజ్ ద ప్రాసెస్. హియర్ మనకి ఏమి ఇస్తాము? ఇక్కడ ఇన్పుట్ ఇస్తాము, ఇక్కడ అవుట్పుట్ ఇస్తాము. ఈ అవుట్పుట్ ఒక్కసారి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనం అవుట్పుట్ కంట్రోల్ చేసే విధంగా ఉండదు అనమాట. అలా ఉంటే దాన్ని మనకు ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఒకవేళ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే చూడండి, ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఎక్స్ట్రాగా మనం కనెక్ట్ చేయబడుతుంది అనమాట. అంటే దీనిలో డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని మనకి అవుట్పుట్కి వెళ్ళేటప్పుడు మనకు వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ ఇన్పుట్ అండ్ ఫీడ్బ్యాక్ రెండు సమ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది? ఎర్రర్ సిగ్నల్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, వీటిని మనం ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి అనేది మనకి క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ప్రాక్టికల్గా చూడండి, మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆన్ ఆఫ్ ఒక స్విచ్ ఉందనుకోండి. మనకు స్విచ్ ఆన్ వేసిన వెంటనే మనకి ఏమొస్తుంది? బల్బ్ అనేది బ్రైట్నెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, we have whenever switch on the light is brightness, we get the light is brightness, but whenever we off the light అంటే మనం స్విచ్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో బ్రైట్నెస్ అనేది జీరో స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి ఆన్ చేసేస్తే మళ్ళీ మనం ఈ బ్రైట్నెస్ని ఎక్కించడం కానీ డిక్రీజ్ చేయడం కానీ మనకు సాధ్యం కాదనమాట. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. అంటే ఒకసారి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసే విధంగా ఉండదు అనమాట. అలా ఉంటే దాన్ని ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ స్విచ్, దిస్ ఈజ్ ద లైట్ స్విచ్. ల్యాంప్ ఫిల్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ గ్లాస్ బల్బ్ ఉంటుంది. ఫస్ట్ లైట్ స్విచ్ చేస్తాము, ఇంటర్నల్గా కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ఫిల్మెంట్లోకి పాస్ అవుతుంది. అప్పుడు బ్రైట్నెస్ వచ్చి ఈ గ్లాస్ బల్బ్ నుంచి మనకి ఎక్స్టీరియర్గా మనకి రేస్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట. సో కాబట్టి దీని కంట్రోల్ సిస్టంలో ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ యు సీ ద ఫిల్టర్ కాఫీ. చూడండి, ఇక్కడ ఇది ఒక ఫిల్టర్ కాఫీ. ఒక్కసారి మనము ఈ స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేసామో మనకి ఫిల్టర్ కాఫీ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ఈ అవుట్పుట్ మన గ్లాసులో పడ్డ ఏదైతే ఉందో ఇక్కడ గ్లాసులో పడ్డ కాఫీని మనం కంట్రోల్ చేయలేము ఒకసారి అవుట్పుట్ వచ్చిన తర్వాత. సో కాబట్టి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఫర్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఈ స్విచ్ చూడండి, ఇది రీడింగ్ అంటారు. ఇది ఇదేం సమ్ 10 స్టేజ్కి వచ్చేస్తేనే మనకు దీనిలో ఉన్న లిక్విడ్ అనేది కాఫీ యొక్క లిక్విడ్ అనేది ఈ గ్లాస్లోకి ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా ఈ అవుట్పుట్ను మనము కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, యూ సీ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కెమెరా, డిజిటల్ కెమెరా. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కెమెరా. ఒకసారి మనం చూడండి, ఇది ఇన్పుట్ అనుకోండి, కెమెరాలో ఇచ్చేది ఇన్పుట్. దిస్ ఈజ్ ద ప్రాసెస్, దిస్ ఈజ్ ద అవుట్పుట్ అనుకోండి. సో మనకేమి డిజిటల్ కెమెరా ఒక్కసారి మనము డిజిటల్ కెమెరా అప్లై చేసామనుకోండి ఏదైనా ఒక ఇమేజ్ పైన, ఇది ఏం చేస్తుంది? క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఈ సిగ్నల్ అనేది ఏమవుతుంది? కంప్యూటర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని కంప్యూటర్ అంటారు. ఈ కంప్యూటర్ నుంచి మనం దాని యొక్క ఇమేజ్ కావాలి కాబట్టి మనకి ప్రింటర్కి వెళ్తుంది అనమాట. ఒకసారి ప్రింటర్ నుంచి మనం ఈ ఇమేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ మనం ఏదైతే డిజిటల్ కెమెరా ఉందో దీని ఇమేజ్ రిసీవర్ అంటారు దీన్ని. ఓకే, సో ఇప్పుడు డిజిటల్ కంప్యూటర్ మోడిఫికేషన్ చేసి ప్రాసెస్ చేస్తుంది, తర్వాత మనకి ప్రింటర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే మనకు ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్గా తీసుకోవచ్చు అనమాట. ఒకసారి క్యాప్చర్ చేసిన తర్వాత
ఇది ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది. మరి ఈ ఇమేజ్ని మనం ఏమైనా కంట్రోల్ చేయడానికి వీలవుతుందా? కాదు. కాబట్టి ఒక్కసారి ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని మోడిఫికేషన్ చేయలేము. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అని తీసుకోవచ్చు అనమాట. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. చూడండి, క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే చూడండి, దిస్ ఈజ్ ద ఇన్పుట్ అంటారు, దీన్ని సమ్మింగ్ పాయింట్ అంటారు, దీన్ని ఎర్రర్ డిటెక్టర్ అంటారు. ఎర్రర్ డిటెక్టర్ ఇది కంట్రోలర్. ఓకే, యాక్టివేటింగ్ సిగ్నల్ అంటారు, ఇది ప్లాంట్ అంటారు, ఇది అవుట్పుట్, ఇది ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటారు. సో మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది ఇస్తాము. ఇన్పుట్ ఇచ్చిన వెంటనే మనకి ఏమొస్తుంది, ఇట్లా కంట్రోలర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనిలో మనం మోడిఫికేషన్స్ కంట్రోలింగ్ అనమాట. అంటే ఈ వచ్చే సిగ్నల్ ఏదైతే ఉందో మనం కంట్రోలర్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఓకే, దాన్ని యాక్టివేటింగ్ సిగ్నల్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే ప్లాంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ సిగ్నల్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఒక సర్టెన్ అవుట్పుట్ రాకపోతే ఫీడ్బ్యాక్ మళ్ళీ తీసుకొని వచ్చి మనం సమ్మింగ్ పాయింట్కి ఇస్తాం. సమ్మింగ్ పాయింట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇన్పుట్ ఈ ఎర్రర్ సిగ్నల్ రెండు కూడా ఎలిమినేట్ అవుతాయి. అంటే మైనస్ చేయడం అంటే ఏమి, ప్లస్ అంటే ఇన్పుట్ సిగ్నల్ మైనస్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద ఎర్రర్ సిగ్నల్ అవుతుందన్నమాట. ఓకే, అది ఈ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ని ఇక్కడ మనకు రిప్రజెంట్ చేసుకునేది డిటెక్టర్ అంటారు. ఈ విధంగా మనకు ఫీడ్బ్యాక్ వచ్చినట్లయితే దీన్ని క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఓకే, యు సీ ద వన్ ఆఫ్ ద హోమ్ మేడ్ టెంపరేచర్ సెన్సార్స్ అనమాట. ఇది ఒక క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్గా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు సిస్టంలో మనకున్న టెంపరేచర్, ఏదైనా ఒక టెంపరేచర్ ఉందనుకోండి, టెంపరేచర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక ఒక సెన్సార్ లైట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ సెన్సార్ లైట్ ఉంటుంది, ఇక్కడ స్మాల్ కెపాసిటర్స్ ఉంటాయి, ఇక్కడ సమ్ రెసిస్టర్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఏం చేస్తాయి, ఇది హోమ్ మేడ్ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ లైట్ యొక్క బ్రైట్నెస్ని బట్టి టెంపరేచర్ ఎంత ఉందో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ రెసిస్టర్ ఏం చేస్తుంది, ఏదైతే మనకు ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో, అంటే హీట్ రూపంలో ఏదైతే పాస్ అవుతుందో దీన్ని ఏం చేస్తుందంటే అపోజ్ చేస్తుంది అనమాట ఈ ఎలిమెంట్ అనేది. ఓకే, ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉందనుకో ఈ కెపాసిటర్స్లో స్టోరేజ్ అవుతుంది. తర్వాత దీని నుంచి ఏమవుతుంది, టెంపరేచర్ అనేది మనకు ఈ డిజిటల్ కంప్యూటర్కి వెళ్తుంది, అంటే ఈ కంప్యూటర్కి వెళ్తుంది. కంప్యూటర్కి వెళ్ళినప్పుడు చూడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. ఒక సర్టైన్ లెవెల్ వరకు ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మార్నింగ్ ఉన్న టెంపరేచరు ఆఫ్టర్నూన్ ఉండదు, ఆఫ్టర్నూన్ ఉన్న టెంపరేచరు ఈవినింగ్ ఉండదు, మళ్ళీ కూల్ డౌన్ అవుతుంది కదా. సో కాబట్టి ఈ రీడింగ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏమవుతుందంటే ఒక స్క్రీన్, ఒక ప్రింటర్ అనేది ఉంటుంది, ఎంత మనకు ఇంక్రీజ్ అయింది చూడండి. ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు రీడింగ్ అనేది ఈ స్క్రీన్ పేపర్ పైన మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక ప్రింటర్ అంటారు. ఓకే, మరి అర్లీ మార్నింగ్ మళ్ళీ కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది కదా. మళ్ళీ నెక్స్ట్ డే ఒక మార్నింగ్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఫీడ్ మరి సెన్సార్కి ఇస్తుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు, అంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే మన ఫీడ్బ్యాక్ ఉండడం ద్వారా మనం డిఫరెంట్ రీడింగ్స్ యొక్క టెంపరేచర్ యొక్క రీడింగ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హోమ్ మేడ్ టెంపరేచర్ సెన్సార్స్. ఓకే, యూ సీ ద క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనదర్. చూడండి, దీన్ని ఏమంటారంటే కంప్యూటర్ కంట్రోలర్ అంటారు, ఇది సిస్టమ్ డ్రైవర్ అంటారు. ఓకే, ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇది ఒక మెకాట్రానిక్స్ సిస్టమ్ అంటారు దీన్ని. ఓకే, దీనికి ఇవన్నీ ప్యాకింగ్ ఎలిమెంట్స్ అంటారు, ఇవన్నీ ప్యాకింగ్ అనమాట, ఇవన్నీ బాక్సెస్ అనమాట. ఓకే, ఇది స్పీడ్ సెన్సార్స్ ఉంటాయి, అంటే ఈ బాక్సెస్ అనేది మూమెంట్లో ఉంటాయి కదా, సమ్ వెలాసిటీ అనేది ఉంటుంది, ఎంత స్పీడ్తో వస్తుండే అనేది ఇది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది ఎంత అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంటుందో దీని యొక్క మూమెంట్ని ఇది కూడా ఈ ఆబ్జెక్ట్ అనేది ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ కలెక్ట్ చేస్తుంది. ఈ కలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ని ఏం చేస్తుంది, దీనిలో ప్యాక్ చేస్తుంది కదా, సో దీనిలో ఫిల్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఒకదానిపైన ఒకటి, అంటే దీనిపైన దీని మీద ఇట్లా డిపెండ్ అయ్యి ఒకదానికొకటి ప్రాసెస్ ఇంటర్నల్గా జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు అనమాట. ఏమంటారు, ఇది క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అంట. ఇవన్నీ కూడా మెకాట్రానిక్స్ ద్వారానే వీటన్నిటిని కూడా మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే సిస్టమ్ డ్రైవర్ అంటారు అనమాట. ఇదంతా కలిపి ఒక రోబోటిక్ సిస్టమ్ ప్రకారమే, ఇండస్ట్రియల్ రోబోటిక్ సిస్టమ్ లాగా ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది. చూడండి, రోబోట్ అని ప్రాసెస్ లేదా రోబోట్ అనుకోవచ్చు దీన్ని ఈ ఇంటర్నల్గా. ఇవన్నీ ప్యాకింగ్ పేపర్స్ అంటారు వీటిని.
ఇవి బాక్స్ అనమాట. ఒక కేక్ బాక్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, ఇవన్నీ ఒక కేక్ ఫిల్ చేస్తుంది అనుకోండి, ఊహించుకోండి ఇది. సో కాబట్టి ఇదంతా స్పీడ్ సెన్సార్ అంటారు. ఎంత స్పీడ్తో ఫిల్ చేయాలి అంటే ఈ బాక్స్ మీద ఎంత స్పీడ్ పడిందో ఈ బాక్స్ మీద కూడా అంతే స్పీడ్ పడుతుంది అనమాట. ఈ బాక్స్ ఎంత స్పీడ్తో వస్తుందో ఈ బాక్స్, ప్రతి బాక్స్ మధ్య ఒక వెలాసిటీ అనేది ఈక్వల్గానే ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడే ఇది మనకి క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్గా మనం వ్యవహరించుకోవచ్చు అనమాట. సో కాబట్టి క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏమి, మనకు ఫీడ్బ్యాక్ అనేది ఉండాలి. జరిగిన ప్రాసెస్ మళ్ళీ జరుగుతూ ఉండాలి, అంటే జరిగిన ప్రాసెస్ మళ్ళీ 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 జరుగుతూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మనకు క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్గా మనం తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇన్ ద మెకాట్రానిక్ ఇండస్ట్రీస్లో కానీ ప్రతి చోట ఈ కంట్రోల్ సిస్టమ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.